ఆయన దాన్ని నెగిటివ్గా తీసుకునేవాడు. నేను చాలా విషయాలు లెక్కర్ విషయం కానీ ఇవన్నీ కూడా బాగలేదండి పరిస్థితి, అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగేది. ఆయన చాలా నెగిటివ్గా తీసుకోవటం, ఎట్లా వచ్చిందంటే పరిస్థితి, నన్ను చూడంగానే వస్తున్నాడు వాసన్న వస్తున్నాడు, నేను ఏదో నెగిటివ్ చెప్తాడని అనే పరిస్థితి. అంటే ఆయన బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి అని అనుకున్నవాడిని. ఎందుకంటే రాజశేఖర్ గారు రాజకీయం భిక్ష పెట్టాడు అనుకునేవాడిని, కానీ అది నెగిటివ్గా తీసుకున్నాడు. అది నేను తిట్టమంటే తిట్టేవాడిని కాదు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, నిన్న విజయసాయి రెడ్డి గారు చెప్పారు, ఒక ఆయన దానికి స్క్రిప్ట్ రాసిచ్చాడు, విజయసాయి రెడ్డి చదివాడు అంటున్నారు. స్క్రిప్ట్ రాసిస్తే చదివేవాడు ఏం రాజకీయ నాయకుడు అండి? నీకు ఇది ఉండదా? ఇప్పుడు అసలుకి నిజంగా చెప్తున్నా, ఇది చాలా ఆ పార్టీలో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు ఇప్పుడు రాజకీయంలో నేనేమనుకుంటున్నానంటే, అసలుకి నిజంగా రాజకీయంలో ఏ రాజకీయంలో లేకుండా ప్రశ్నించాలని నా కోరిక. ఎక్కడ తప్పు జరిగిందో అది ప్రశ్నించాలని నా కోరిక. అది ఆ భగవంతుడు నన్ను ఏం చేస్తాడో నేను చూడాలా. సార్ వాసు గారు మిమ్మల్ని కూడా తిట్టమని ఏమైనా స్క్రిప్ట్లు వచ్చేవా? నేను నన్ను అడిగే అంత ధైర్యం లేదు. ఎందుకంటే నేను మామూలుగా అన్ని నేను తిట్టను, పొగడను. నా మెంటాలిటీ అది. ఉన్నది చెప్తాను. అది ఆయనకు నచ్చలేదు. నేను ఒకరోజు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు వ్యతిరేకించిన వాడిని. నేను అక్కడ ఏ ఫ్యామిలీ అయినా, ఆయన ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారు? ఎందుకంటే నా ఎగ్జాంపుల్, నన్ను ఒంగోలు ఏమంటారు, చాలా సౌమ్యుడు, ఎవరి జోలికి పోవడం అని మాట్లాడతారు. అలాంటిది మా ఎలక్షన్స్లో మా కోడలు పోయినప్పుడు ప్రచారంలో వాళ్ళు ఏదేదో మాట్లాడారని చెప్పి నేను ఎలక్షన్ ఓడిపోయినా పర్వాలేదు, నాకు 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రిగా ఉండి నా ఫ్యామిలీని నేను కాపాడుకోలేకపోతే ఎందుకు పదవులు? అదే అలాంటిది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. వీళ్ళు లోపలికి పోయిన దానికి కొన్ని మళ్ళీ ఈయన పోయి పరామర్శించటం. ఏం మాట్లాడారు ఒకసారి రికార్డులు చేయండి. ఎట్లా మాట్లాడారు? బూతులు. ఏమండి, భార్యలని మాట్లాడితే ఊరుకుంటారంటండి. నేను ఇంకా వాళ్ళు కాబట్టి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కాబట్టి 9 నెలలు ఆగారు. నేను మా ఫ్యామిలీ వాళ్ళు తిట్టుంటే వాళ్ళని, ఆయన ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు, ఈయన డిప్యూటీ అయిన మరుసటి రోజు వాళ్ళ లోపలేసి తన్నాలండి. ఫ్యామిలీని మాట్లాడేది ఏంటండి రాజకీయాల్లో? దానికి ఈయన వత్తాసు పోయి మళ్ళా జైలుకు పోయి ఆయన ఇంద్రుడు చంద్రుడు. అతను ఏమి చేశాడు, కరప్షన్ ఏం చేశాడో వంశీ కానీ వీళ్ళెవరు నాకైతే తెలియదు. కానీ ఫ్యామిలీని తిట్టడం తప్పు. రాజకీయంలో ఆమె ఇంట్లో ఉన్నామె భువనేశ్వరు, ఆమె గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంది ఆ పోసని మాట్లాడిన మాటలు? వాళ్ళని ఏందని క్షమించేది? పవన్ కళ్యాణ్ గారితో మీరు కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఏమనిపించింది? చాలా మీరు ఆలస్యం చేశారు సార్. నాకు మీరు రావాలని ఎప్పటి నుంచి కోరుకున్నారు. రఫ్గా ఉన్నారా బాలినేని శ్రీనివాస్ గారు రాజకీయ పరంగా? ఒక్కటండి, నేను నా రాజకీయ జీవితం అంతా రాజశేఖర్ గారిలో వాళ్ళు వచ్చాను. ఆ కుటుంబానికి నేను చేసిన సేవ, నేను ఒక్కటే చెప్తున్నా, ఈ పిఠాపురం అమ్మవారి సాక్షిగా